హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య మల్టిప్లికేషన్ ట్రిక్స్. సో మనం ఆల్రెడీ మల్టిప్లికేషన్ ట్రిక్స్లో 10 టేబుల్స్ నేర్చుకుంటే 100 టేబుల్స్కి షార్ట్ కట్ ట్రిక్స్ అనేది డిస్కస్ చేసామండి. అక్కడ మనం ఏ విధంగా డిస్కస్ చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 27 6 అనే క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం ఇట్లా, లేదా 93 7 అంటే ఈ వీటికి పెన్ పేపర్ లేకుండా షార్ట్ కట్లో చేయడం ఏ విధంగా డిస్కస్ చేస్తాం. కానీ చాలామంది కూడా 2/2 3/2 3/3 అంటే 2 డిజిట్ మల్టిప్లికేషన్ 3 డిజిట్ మల్టిప్లికేషన్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం అండ్ మీకోసం కూడా ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 2 డిజిట్ మల్టిప్లికేషన్కి ట్రిక్స్ ఏ విధంగా ఉంటే డిస్కస్ చేయబోతున్నాం. సో జనరల్గా మనం 2 డిజిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 27 × 32 అనే ఎగ్జాంపుల్ ఉందండి. సో దీన్ని మనం ఏ విధంగా చేస్తామంటే, ఫస్ట్ 2 తోటి స్టార్ట్ చేస్తాం. 2 × 7 14, సో 1 year 4 year. 2 × 2 4 +1 5 అని చెప్పి తీసుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ 3 తోటి 3 × 7 21, 3 × 2 6 + 2 8 అని చెప్పి తీసేసుకుంటాం. అండ్ ఇక్కడ మనకి 4 6 8 864 రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 2 డిజిట్ మల్టిప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇట్లా చేసినప్పుడు మనకి 2 స్టెప్ అండి ఇక్కడ, ఎందుకంటే కదా స్టెప్ 1 ఒక క్యాలిక్యులేషన్ చేయాలి, స్టెప్ 2లో ఒక క్యాలిక్యులేషన్ చేయాలి, అండ్ ఒక అడిషన్ అవసరం ఉంటుంది. మనకి కొద్దిగా టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అండ్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ని సింగిల్ స్టెప్లో చేయడం ఎట్లా అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సో దానికి మనం ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ 27 అండ్ 32 తీసుకుంటున్నానండి. సో దీన్ని ఒకే స్టెప్లో ఆన్సర్ చేయాలి, 2 స్టెప్స్ అవసరం లేదు. ఇప్పుడు మనకి ఏ విధంగా చేయను చూద్దాం. సో ఫస్ట్ మనం ఇట్లా చేయాలండి, అంటే 7 × 2 ఈ ప్రాసెస్. 7 × 2 7 × 2 ఎంత అండి 14, సో 1 year 4 year. 7 × 2 చేసామండి, అంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, లాస్ట్ 2 నెంబర్ని మల్టిప్లికేషన్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఈ మిడిల్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. సో మిడిల్ నెంబర్స్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అండి, ఈ విధంగా ఉంటుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 × 2 4, 3 × 7 21, 2 × 2 4 అండి, 3 × 7 21, 21 + 4 25, 25 + 1 26 వస్తుంది. 2 అక్కడ 6 ఇక్కడ తీసుకుంటాం. అంటే మనం మిడిల్ నెంబర్ ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి రెండింటిని యాడ్ చేస్తున్నాం. 2 × 2 4 తీసుకుంటున్నాం, 3 × 7 21 తీసుకుంటున్నాం, 21 + 4 25, ఆల్రెడీ 1 క్యారీ ఉంది కాబట్టి 26 తీసుకున్నాం. తర్వాత 2 ఇక్కడ రాసాం, 6 ఇక్కడ రాసాం. అండ్ ఫైనల్లీ ఇట్లా ఎండ్ చేయాలి, ఈ విధంగా ఎండ్ చేయాలి. అంటే 2 × 3 6 అండి, ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 8. ఒకసారి గమనించండి, అక్కడ 864 ఆన్సర్ వచ్చింది, ఇక్కడ 864 ఆన్సర్ వచ్చింది. కానీ ఇక్కడ 2 స్టెప్స్ అవసరం వచ్చినాయి, అక్కడ సింగిల్ స్టెప్లో ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి మాత్రం ఈ ట్రిక్ చాలా అవసరం అండి. చాలామందికి తెలుసు, అయినప్పటికీ కూడా తెలియని వాళ్ళ కోసం చెప్పడం జరుగుతుంది. డోంట్ మైండ్, ఇంకో రకంగా అర్థం చేసుకోకండి. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ని మళ్ళీ ప్రాక్టీస్ చేసి చూద్దాం, ఎందుకంటే ఈ మెథడ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చేసాం కదా, ఇంకొక 2 ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి 63 ఉందండి అండ్ 29 ఉంది. సో దీన్ని సింగిల్ స్టెప్లో చేయడం ఎట్లా అంటే, ఇంతకుముందు డిస్కస్ చేసాక ఫస్ట్ ఈ విధంగా చేయాలి. అంటే మనం ఈ 2 నెంబర్ని మల్టిప్లికేషన్ చేయాలి. 3 × 9 27, 3 9s 27 తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, అంటే క్రాస్ మల్టిప్లికేషన్. 9 × 6 54, 2 × 3 6 అండి, 54 + 6 60 + 2 62, 62 తీసుకుంటున్నాం. 9 × 6 54, 2 × 3 6, 54 + 6 60, ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 62. సో 6 ఇక్కడ 2 ఇక్కడ 62 తీసుకుంటాం. అండ్ ఫైనల్లీ ఈ విధంగా ఏం చేస్తాం. సో ఈ విధంగా అంటే 6 × 2 12, 12 + 6 18 రాస్తాం. 12 + 6 ఎంత వస్తుంది మనకి 18 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 18 27 అని చెప్పి తీసుకుంటాం. అండ్ ఫైనల్గా లాస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చేద్దామండి. దీంతో నెక్స్ట్
ఒక ట్రిక్ ఏమైనా ఉంటే డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్ అండి 58 ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక పెద్ద నెంబర్ తీసుకుందాం, 43 తీసుకుందాం. సో మనకి ఎట్లా 2 డిజిట్ ఎటువంటి నెంబర్స్ అయినా సరే ఈ ట్రిక్ అనేది ఉపయోగపడుతుంది మనకి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చేస్తాం, లాస్ట్ నెంబర్స్ డిస్కస్ చేస్తాం. అంటే 8 × 3 24 చేయాలి. సో 2 అక్కడ 4 ఇక్కడ రాస్తున్నాం. 5 × 3 15, 8 × 4 32, 8 × 4 32 ప్లస్ 15, 32కి 15 యాడ్ చేస్తే 32, 42, 47, 32కి 15 47, 47 ప్లస్ 2 అంటే 49. సో 4 అక్కడ 9 ఇక్కడ రాస్తాం. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేసిన తర్వాత లాస్ట్గా ఈ విధంగా చేస్తాం కాబట్టి 5 × 4 20 వస్తుంది. 20 + 4 24. సో ఆన్సర్ వచ్చేసి మనకి 2494 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఈ మెథడ్ ప్రకారం మీకు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. వాటిని ప్రాక్టీస్ చేసేసి అండ్ ఈ మెథడ్ని జనరల్ మెథడ్లో కాకుండా ఈ మెథడ్లో ప్రాక్టీస్ చేసి కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. సో మీకు ఇచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే 63 × 37 ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి 92 × 45. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ని కూడా మనం డిస్కస్ చేసిన మెథడ్లో ప్రాక్టీస్ చేసేసి దాని ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఈ విధంగా చేయడం ద్వారా అంటే మనకి 2 స్టెప్ మల్టిప్లికేషన్ నుంచి 1 స్టెప్ మల్టిప్లికేషన్ చేయగలుగుతాం. ఇవి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ప్రతి పాయింట్ అంటే ప్రతి క్వశ్చన్లో కూడా మీరు మనకి ఎక్కడెక్కడ మల్టిప్లికేషన్ అవసరం వస్తుందో అక్కడ మీరు మెథడ్ని యూజ్ చేసినప్పుడు మీకు టైం అనేది రెడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా మిగతా ట్రిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ పిల్లలకి చూపించండి వీడియోస్, ఎందుకంటే చాలామంది పిల్లలకి కూడా మల్టిప్లికేషన్ ప్రాబ్లం అవుతుంది. సపోజ్ ఇప్పుడు మీకు ఈ వీడియో ఆల్రెడీ ట్రిక్ తెలిసి ఉంటే మీ పిల్లలకి వీడియో చూపించండి. మీ ఇంటి పక్కన ఉండే పిల్లలు కానీ చిన్న పిల్లలకి వాళ్ళు ఉంటే 2nd, 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలకి ఈ వీడియో చూపించడం ద్వారా వాళ్ళకి మల్టిప్లికేషన్ ట్రిక్స్ అనేవి మెల్లిమెల్లిగా నేర్చుకోగలుగుతారు. సో వాళ్ళకి సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కాంపిటేటివ్